ప్రపంచమంతా ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు మన డబ్బులు ఎక్కడ పెట్టాలి? బంగారం, వెండి అనుకుంటాం గదా. మరి అవే తలకిందులైతే మార్కెట్లలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితి వెనుక అసలు కారణమేంటో ఈరోజు చూద్దాం. అవును, ఇదే అసలు పాయింట్. మామూలుగా అయితే ఏదైనా గొడవలు, యుద్ధాలు వస్తే అందరూ బంగారం వైపే చూస్తారు, సేఫ్ అని. కాని ఇక్కడ స్టాక్ మార్కెట్తో పాటే బంగారం కూడా పడిపోతోంది. అదేంటి? ఈ పారడాక్స్ వెనక అసలు కథేంటో చూద్దాం పదండి. ఈ నంబర్లు చూస్తేనే అర్థమవుతోంది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. చూడండి, స్టాక్ మార్కెట్ 12% పడిపోయింది. దానికంటే ఎక్కువగా మనం సేఫ్ అని నమ్మే బంగారం 18% పడిపోయింది. ఇక వెండి సంగతైతే చెప్పక్కర్లేదు, ఏకంగా 33% కూలిపోయింది. అసలు మనం సేఫ్ అనుకున్నవే మనల్ని ముంచుతున్నాయా? ఎందుకిలా? సరే, ఈ మార్కెట్ భయాల వెనుకనున్న అసలు కారణం, ఆ గ్లోబల్ ట్రిగ్గర్ ఏంటో చూద్దాం. కథ మొత్తం ఒక 48 గంటల డెడ్లైన్తో మొదలైంది. ఇదే ఆ వార్నింగ్. యుఎస్ నుంచి వచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్ ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇదేదో మాటల యుద్ధం కాదు, దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అమెరికా హెచ్చరికకు ఇరాన్ కూడా గట్టిగానే బదిలిచ్చింది. వాళ్ళు ఊరికే ఆయిల్ ఫెసిలిటీస్ మీదే కాదు, కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలకు మంచినీళ్లు అందించే డీశాలినేషన్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామన్నారు. ఇది చాలా పెద్ద విషయం తెలుసా? ఎందుకంటే ఆ దేశాలు దాదాపు 90% తాగునీటి కోసం వీటిపైనే ఆధారపడతాయి. 4000 కిలోమీటర్లు ఇరాన్ వాళ్ల కొత్త మిసైల్ రేంజట. అంటే వాళ్ల ముప్పు ఇప్పుడు కేవలం మిడిల్ ఈస్ట్కే పరిమితం కాదు, తూర్పు యూరప్ వరకు వెళ్ళిపోయింది. ఈ ఒక్క నంబర్ చాలు మార్కెట్లలో భయాన్ని సృష్టించడానికి. ఓకే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొచ్చాం. ఈ మార్కెట్ల వింత ప్రవర్తన వెనక ఉన్న ఆర్థిక రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. దీనికి కారణమైన ఆ కీలకమైన పదం ఏంటంటే మార్జిన్ కాల్. అసలు ఈ మార్జిన్ కాల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను వినండి. మనలో ఎవరైనా బ్రోకర్ దగ్గర అప్పు చేసి షేర్లలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. సడన్గా మార్కెట్ పడిపోయి పెద్ద లాస్ వచ్చింది. అప్పుడు బ్రోకర్ ఫోన్ చేసి, బాస్, మీ లాస్ని కవర్ చేయడానికి అర్జెంటుగా డబ్బు కట్టండి అని అడుగుతాడు. ఆ ఫోన్ కాలే మార్జిన్ కాల్. సో ఆ జియోపొలిటికల్ టెన్షన్ వల్ల మొదట స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు ఈ మార్జిన్ కాల్స్ వచ్చాయి. మరి ఆ డబ్బు వెంటనే కట్టాలి కదా. ఏం చేస్తారు? వాళ్ల దగ్గర ఏ ఆస్తులైతే లాభాల్లో ఉన్నాయో వాటిని అమ్మేస్తారు. ఈ మధ్యకాలంలో బంగారమే కదా మంచి లాభాలిచ్చింది. అందుకే అందరూ బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్లే బంగారం ధర కూడా పడిపోతోంది. ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. మనం గతాన్ని చూస్తే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా, 2020 కరోనా టైంలో అయినా, 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడైనా, ప్రతి పెద్ద సంక్షోభం స్టార్టింగ్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ముందు ఈ మార్జిన్ కాల్స్ వల్ల బంగారం పడిపోతుంది, ఆ తర్వాత కాస్త పరిస్థితి కుదురపడ్డాక మళ్లీ పెరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ బంగారం పతనమనేది పెద్ద ఇన్వెస్టర్లకొచ్చిన తాత్కాలిక క్యాష్ ప్రాబ్లం వల్ల జరుగుతోంది అంతే. అంతేకాని బంగారం ఒక సేఫ్ అసెట్గా ఫెయిల్ అయినట్టు కాదు. ఇది జస్ట్ ఒక షార్ట్ టర్మ్ లిక్విడిటీ ప్రాబ్లం. సరే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరిప్పుడు ఏం చెయ్యాలి? ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల కోసం ఇప్పుడు కొన్ని క్లియర్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. అవును, మనందరి మైండ్లో ఇదే ప్రశ్న ఉంటుంది. మార్కెట్లు ఇలా పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఉన్నవి అమ్మేయాలా, ఇంకా కొనాలా, లేకపోతే సైలెంట్గా ఉండిపోవాలా? పదండి, సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఇలాంటి మార్కెట్ క్రాష్లను ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ స్ట్రాటజీస్లో మొదటిది ఎస్ఐపి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఏం చేస్తామంటే, మార్కెట్ ఎలా ఉన్నా ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఎస్ఐ మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది. ధరలు పడిపోతున్నప్పుడు మనం పెట్టే అదే డబ్బుతో ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఉదాహరణకు చూడండి, బంగారం ధర 50,000 నుండి 35,000కు పడిపోయినా మన యావరేజ్ కాస్ట్ మాత్రం 42,500 దగ్గరే ఉంటుంది. దీన్నే మనం యావరేజింగ్ డౌన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐపి అనేది పడిపోతున్న మార్కెట్ని చూసి భయపడకుండా దాని ఒక మంచి అవకాశంగా మార్చుకునే టెక్నిక్. తక్కువ ధరలకు ఎక్కువ కొనుక్కుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండో సలహా, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫైనాన్షియల్ ప్లాన్ని నిజంగా కాపాడేదిదే. ఈ నంబర్ చూడండి, 10 లక్షలు. ఇది ఊహించని విధంగా వచ్చే ఒక్క హాస్పిటల్ బిల్లు కావచ్చు. ఇలాంటి ఒక్క ఖర్చు చాలు
మన ఫినాన్షియల్ ప్లానింగ్ మొత్తాన్ని తలకిందులు చేయడానికి. ఈ కంపారిజన్ చూస్తే విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు మనం ప్రతి సంవత్సరం కట్టే చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మరోవైపు మనం ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బును ఒక్క దెబ్బతో సున్నా చేసేగల ఒక హాస్పిటల్ బిల్లు. ఏది బెటర్? చాయిస్ మనదే. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు ఒక ఫ్యామిలీని ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టేయటానికి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక అవసరం, తప్పనిసరి. సరే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మార్కెట్ పతనానికి కారణం మార్జిన్ కాల్స్, దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎస్ఐపి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మన ఫైనాన్షియల్ లైఫ్కి అసలైన సేఫ్టీ నెట్ హెల్త్ ఇన్సూరెన్స్. చివరగా ఒక్క ప్రశ్న. ఇలాంటి కష్ట సమయాల్లో ప్రతిరోజు వచ్చే వార్తల్ని చూసి భయపడి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టా, లేక ఒక పక్కా లాంగ్ టర్మ్ ప్లాన్తో క్రమశిక్షణతో ముందుకు వెళ్లడం కరెక్టా?